ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లలో ఆర్టీవీ లైవ్ యాప్ ఉంటే కనుక వెంటనే అప్డేట్ చేసుకోండి. వేగవంతమైన తాజా సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ యాప్ని అప్డేట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. గట్ల నరసింగాపూర్లో మహిళ దారుణ హత్య గురైంది. కోళ్ల సుమలతను గొడ్డలతో నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. పాత కక్షల కారణంగానే చంపినట్లు పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హన్మకొండ జిల్లాలో మహిళ దారుణ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఎందుకోసం చంపారు, ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అయితే గట్ల నరసింగపూర్లో మహిళ దారుణ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. కోళ్ల సుమలతను గొడ్డలితో నరికి చంపారు ఆగంతకులు. పాత కక్షల కారణంగానే నరికి చంపినట్లు పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మీరు చూడొచ్చు ఆ విజువల్స్. ప్రస్తుతం పోలీసులు ఆ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఆ ఘటనా ప్రదేశాన్ని వాళ్ళు పూర్తిగా పరిశీలించడం జరుగుతోంది. ఆగంతకులు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు ఆమెను చంపడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు చంపారు, మరి ముఖ్యంగా దగ్గర వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ హత్యకు పాల్పడి ఉంటారా, లేకపోతే ఆర్థిక లావాదేవీల కారణంగా బయట వాళ్ళు ఎవరైనా, కోర్స్ ఇంకా ఆప్షన్ అక్కడ అదే ఉంటుంది, పాత కక్షల కారణంగానే ఎవరైనా చంపుంటారా? నిందితుల కోసం ప్రస్తుతం విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నారు. అసలు ఈ కోళ్ల సుమలతను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం మహిళా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులని వాళ్ళు విచారించడం జరుగుతోంది. గత 2 రోజులుగా ఆమె ఎవరితో కాల్లో మాట్లాడారు, ఈ నేపథ్యంలో ఎవరెవరితో వాగ్వాదం జరిగిందా, ఈ అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం, ప్రస్తుతం కోళ్ల సుమలతకు సంబంధించి ఆ హత్యకు మిస్టరీ ఏమైనా వీడిందా, నిందితులను ఏమైనా గుర్తించడం జరిగిందా? అయితే దీనికి సంబంధించి పాత కక్షలే ఇక్కడ ఈ హత్యకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా గతంలో కొన్ని పాత కక్షల్లో బాధితులుగా ఉన్నటువంటి కొంతమంది, అంటే గూళ్ళరాజు అనేటువంటి వ్యక్తికి గతంలో వీళ్ళకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి అన్నారు. అయితే గూళ్ళరాజు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరైతే సుమలత ఉన్నారో తన బావపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి, గుడ్డలతో కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళ సుమలత కొడుకు వెంకటేష్ తనపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది గుళ్ళరాజు అనేటువంటి వ్యక్తి. ఈ 2 ఘటనలకు సంబంధించి కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గతంలో. ఆ ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో కూడా పోలీసులు దీనిపై తీవ్రంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది మనసులో పెట్టుకున్నటువంటి గుళ్ళరాజు అనేటువంటి వ్యక్తి ప్రస్తుతానికి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి సుమలతకు సంబంధించినటువంటి ఒక కొడుకు, కూతురు, అలాగే భర్త, వీళ్ళు ప్రస్తుతానికి అయితే ఊళ్ళో లేరు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో నిన్న మధ్యాహ్నం ఆ పిల్లలతో కూడా ఫోన్ లో మాట్లాడింది. అయితే ఇవన్నీ దీనికి సంబంధించి కోర్టులో కూడా కేసు నడుస్తుంది. ఇది సుమలతకు సంబంధించి, అలాగే గూళ్ళ రాజుకు, వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరల్ కి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ లో వినకపోవడంతో అది కోర్టు వరకు వెళ్ళింది. ఆ కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఆ కోర్టులో ఈ రోజు అంటే ఈ నెల 11వ తారీఖు హియరింగ్ ఉంది. అయితే ఇందులో సుమలతనే ప్రధాన సాక్ష్యంగా ఉంది. అయితే సుమలతకు గూళ్ళరాజు కూడా ఇక్కడ సాక్ష్యం కొద్దిగా చెప్పడానికి కూడా కొంత తను అంటే కొంత ఆలోచనలో పడింది, అనుకూలంగా ఉండాలన్నటువంటి సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తర్వాత కాంప్రమైజ్ అవుతామన్నటువంటి విషయంలో కూడా తను మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే తన బావ మీద, అలాగే తన కన్న కొడుకు మీద దాడి చేసినటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించలేదు, ఖచ్చితంగా తను సాక్ష్యం చెప్పేస్తుందని తను కూడా ఫీల్ అయ్యారు, తను కూడా అనుకుంది. ఆ తర్వాత కూడా గూళ్ళరాజుకు ఖచ్చితంగా శిక్ష పడక తప్పదు అన్నటువంటి భావించినటువంటి గూళ్ళరాజు అనేటువంటి వ్యక్తి ఈమె అంటే పాత కక్షలే ఇక్కడ ఇంట్లో ఎవరు లేని సమయంలో నిన్న దారుణంగా హత్య చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఆ గూళ్ళరాజు సుమలత యొక్క భర్త, అలాగే కొడుకు వెంకటేష్, తన కూతురు కూడా నిన్న పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళారు. ఈ సంఘటన మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ వ్యవస్థ అంటే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగానే అక్కడ ఉన్నటువంటి డీసీపీ
సలీమా అలాగే ఏసీపీ స్థాయి అధికారులు పోలీసులు అంటే స్థానిక పోలీసులు కూడా వచ్చి సంఘటన స్థలాన్ని మొత్తం పరిశీలించారు. ఆ పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే గూళ్ళరాజును పట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. తను పూర్తి సమాచారం ఇంకా పోలీసులు చెప్పట్లేదు. తనను అరెస్ట్ చేశారా లేదా అన్నది కూడా ఆలోచించాల్సినటువంటి అంటే విషయం తెలవాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి పాత కక్షలే అంతకు మించి మాకు వేరే వైరం కూడా ఎక్కడ లేదు అన్నటువంటి సమాచారం కూడా భర్తతో పాటు అలాగే కూతురు కొడుకు ఈ సుమలత గతంలో కూడా చెప్పినట్టు మనకు ప్రాణభయం ఉన్నా అన్నట్టు కూడా వీళ్ళు చెప్పారు. ఎందుకంటే మామూలుగా ఉన్నప్పుడే గొడ్డలతోటి గతంలో కూడా తన బావపై కూడా దాడి చేశారని చెప్పి అంటున్నారు. తర్వాత కన్న కొడుకు మీద కూడా దాడి చేశారు. ఎప్పుడైనా తమకు ప్రమాదం ఉంటుందన్నటువంటి భయాందోళన వ్యక్తం చేస్తూనే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేసరికి పోలీసులు తీవ్రంగా రాజును హెచ్చరించినట్టుగా సమాచారం. ప్రస్తుతానికి ఈ నెల 11వ తారీఖు కోర్టులో హియరింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో తను లేకుండా చేస్తేనే మళ్ళీ తను బయటపడతానన్నటువంటి ఆలోచనతోటి హత్య చేసి చెప్పి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో మళ్ళీ నిన్న ఫిర్యాదు చేశారు. అందు గురించి పోలీసులు కూడా అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సచిన్, సో ఈ కోణంలో ఎందుకంటే ఇటు కుటుంబ సభ్యులను విచారించే ప్రయత్నం జరుగుతోందా? మీరన్నట్టుగా సాక్ష్యానికి సంబంధించి ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పటికి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? వెంకటరత్నం, అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం, కానీ కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు వేరే పాత కక్షలు కూడా ఎవరికి లేవు కాబట్టి ఇంకా మర్డర్ చేసేంత స్థాయికి అంటే వెళ్లాల్సినటువంటి అవసరం ఈ ఒక్క అతనితోటే తప్ప మాకు వేరే ఆ ప్రత్యర్థులు కూడా ఎవరు లేరని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపించడము, దాని తగ్గట్టే దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా అదే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి రాజును అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. కానీ ఇంకా కొన్ని కుటుంబ సభ్యులను కూడా విచారణ చేస్తున్నారు. ఇంకా ఎవరెవరైనా ఇందులో ఉన్నారా, అసలు రాజయ్య హత్యలో పాల్గొన్నారా, లేకపోతే రాజు ఎవరైనా పురమాయించి హత్యకు పురికొల్పాడా, ఇవన్నీ కోణాలలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు. దానికి సంబంధించిన గ్రామంలో కూడా ఎవరు లేని సమయంలో పిల్లలు మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, భర్త పనుల నిమిత్తం బయటికి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒక్కటే ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సింది. మెయిన్ ఈ 11వ తారీఖు హియరింగ్ ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ హత్య జరిగినట్టుగా ఇక్కడ అంటే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కుటుంబ సభ్యుల పిటిషన్ నిమిత్తం కూడా పోలీసులు అదే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం గతంలో ఉన్నటువంటి గొడవలు పోలీసుల దృష్టికి కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కోణంలోనే ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్లస్ ఇందులో ఒకవేళ మర్డర్ జరిగినటువంటి అంటే పదునైన ఆయుధం గొడ్డలతో దాడి చేసిన తర్వాత ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది ఉన్నారు అన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు. లేకపోతే రాజు ఒక్కడే ఇందులో పాల్గొన్నాడు అన్నటువంటి కోణంలో కూడా అంటే మొత్తం హత్యకు సంబంధించి పూర్తిగా ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ ను కూడా ప్లాన్ చేశారు. దానికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కొక్కటిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనిపై పూర్తిగా వివరాలు మాత్రం తెలియరాలేదు. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా డెడ్ బాడీని ఇక్కడ వరంగల్ ఎంజిఎంకి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ 10 గంటలకు ఇక్కడ ఎంఆర్ఓ స్థాయి అధికారులు కూడా వచ్చి పంచనామా చేసిన తర్వాత అసలు ఇక పూర్తి వివరాలు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సచిన్, రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం హన్మకొండలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఈ దారుణం జరిగింది. గట్ల నరసింగపూర్లో మహిళ దారుణ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. కోళ్ల సుమలతను గొడ్డలతో నరికి చంపారు ఆగంతుకులు. పాత కక్షల కారణంగానే చంపినట్టుగా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు. దిస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.